హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎవరికి పెద్దగా తెలియనటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని, ఒక అరుదైన ప్రముఖ వ్యక్తిని గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ ఈ జనరేషన్లో ఆయన గురించినటువంటి పెద్దగా సమాచారము ఇప్పుడు ఎవరికి తెలియదు. అయినా కానీ ఆయన ఒక కళా తపస్వి, ఒక స్వాప్నికుడు, ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆయన గురించిన సమాచారం ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ కూడా లభ్యం కాలేదు. నేను ఆయన గురించిన సమాచారం సేకరించి ఈ వీడియో ద్వారా ఆయన గురించి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయన ఎంతోమంది కళాకారులను, నటీనటులను ఒక నట దిగ్గజాలుగా మార్చిన వ్యక్తి. అటువంటి లెజెండరీ పర్సనాలిటీ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఆయన పేరు జగత్ మురారి. జగత్ మురారి 1924లో బీహార్లోని పాట్నాలో జన్మించారు. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే ఆయన తల్లి మరణించింది. తండ్రి యొక్క ఆధిపత్యంలో ఆయన పెరిగి ఆయన హై స్కూల్ విద్య, కళాశాల విద్య అంతా పాట్నాలో జరిగింది. తర్వాత ఆయన 1942లో భౌతిక శాస్త్రం మీద ఆసక్తితో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆయన మాస్టర్స్ డిగ్రీలో ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి చేరారు. సైంటిస్ట్ కావాలనుకున్నారు తొలుత ఆయన. అయితే మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత చలనచిత్ర రంగం వైపు ఆయన దృష్టి సారించారు. చలనచిత్ర రంగంలో మాస్టర్ డిగ్రీ చేయాలని అదే యూనివర్సిటీలో చేరారు. అప్పుడే ఆ సమయంలో 1947లో అక్కడ ప్రముఖ దర్శకుడు ఆర్సన్ వెల్లెస్ నిర్మిస్తున్నటువంటి మ్యాక్బెత్ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ మ్యాక్బెత్ సినిమాకి ఈ జగత్ మురారి ఇంటర్న్షిప్ చేయడానికి అక్కడ ఎంపికయ్యాడు. అక్కడ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఆర్సన్ వెల్లెస్ తోటి పరిచయం ఏర్పడి, ఆర్సన్ వెల్లెస్ సూచనలతోటి చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి అనేక మెళకువలు ఆయన తెలుసుకున్నాడు. అన్ని కోర్సులను అభ్యసించాడు. తెలివైన విద్యార్థి కాబట్టి జగత్ మురారి వెనువెంటనే చలనచిత్ర రంగానికి సంబంధించి సాంకేతికంగాను, నటనాపరంగాను ఆయన త్వరితగతిని ఆయన ఆక్రమింపు చేసుకుని 1948లో ఆయన ఇండియాకు తిరిగి వచ్చాడు. పెద్దగా జనానికి సినిమా గురించి తెలియని రోజుల్లో ఆయన 50 డాక్యుమెంటరీలు నిర్మించారు. ఆయన నిర్మించిన డాక్యుమెంటరీలు దేశ విదేశాల్లో ప్రదర్శింపబడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన తీసినటువంటి మహాబలిపురం అనే డాక్యుమెంటరీకి 1954లో రాష్ట్రపతి అవార్డు లభించింది. దాంతో జగత్ మురారి యొక్క కీర్తి పతాక స్థాయికి చేరింది. 1960లో పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించబడింది. 1961లో పూనాలోనేటువంటి ఎఫ్టిటిఐకి ప్రిన్సిపాల్గా జగత్ మురారి బాధ్యతలు స్వీకరించారు. 1961 నుంచి 1971 వరకు కూడా ఆయన సారథ్యంలో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చాలా చక్కగా సాగింది. అనేక మంది కళాకారులను ఆయన తయారు చేశారు, నట దిగ్గజాలుగా మార్చారు. ఆయన యొక్క విద్యార్థులుగా చాలామంది ప్రముఖులు ఆ తర్వాతి కాలంలో ఎంతో పేరు గడించారు. ఆయన దగ్గర ఉన్నటువంటి చదివిన వ్యక్తులు జయాబాద్రి, అలాగే శత్రుఘ్న సిన్హా, షబానా ఆజ్మీ, ఆదూర్ గోపాలకృష్ణన్, తర్వాత సుభాష్ ఘాయ్ లాంటి ప్రముఖులు ఎందరో, ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఆయన విద్యార్థులుగా ఆ రోజుల్లో ఉండేవారట. జవహర్లాల్ నెహ్రూ కూడా, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ రోజుల్లో పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ని సందర్శించి జగత్ మురారికి అభినందనలు అందజేశారు. అలాగే అప్పటి సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కూడా పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ సందర్శించడం జరిగింది. అప్పుడు జగత్ మురారికి జీతం కూడా పెంచమని
తక్కువ జీతం ఇస్తున్నారు, ఎక్కువ జీతం పెంచమని కూడా సిఫార్సు చేయడం జరిగిందట. అంతటి ప్రముఖ వ్యక్తి జగత్ మురారి. జగత్ మురారి తీసిన డాక్యుమెంటరీలు ఎంతో మరి మంచి పేరు సంపాదించుకున్నాయి. అలాగే మరి ఆయన తయారు చేసిన వ్యక్తులు, ఆయన విద్యార్థులు ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా తర్వాత కాలంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మరి ఆయన గురించిన సమాచారం ఈ రోజుల్లో మరి ఎక్కడా లభ్యం కాలేదు. ఈ మధ్యకాలంలో అంటే అక్టోబర్ 10వ తారీఖున ఆయన కుమార్తె అయినటువంటి అక్టోబర్ 10, 2025 ఆయన కుమార్తె అయినటువంటి రాధా చద్దా, ప్రముఖ రచయిత్రి రాధా చద్దా గారు తన తండ్రి మీద ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. మేకర్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసి అనేక సంగతులు, ఆయన తండ్రి గురించిన అనేక సంగతులు ఆ పుస్తకంలో తెలియజేశారు. అనేక ఫోటోలు విడుదల చేశారు. దాంతో అసలు జగత్ మురారి యొక్క పనితనము, ఆయన గొప్పతనం కూడా అందరికీ తెలిసిందనమాట. ఫ్రెండ్స్, మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.